ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరం క్రీస్తు యేసు ద్వారా మన పాపములకు క్షమాపణ పొంది ఉన్నాము అనే సత్యాన్ని మనమందరం కూడా ఎరుగుతాము. ఒకప్పుడు లోకంలో చీకటిలో పాపములో ఉన్నటువంటి మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తను విని ఆయన ప్రేమను తెలుసుకొని మన కొరకు ఆ ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని మనం తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయనను విశ్వసించుట ద్వారా మనము చేసినటువంటి ప్రతి పాపమునకు క్షమాపణ పొంది ఉన్నాం. ఎప్పుడైతే ఆయన సన్నిధికి మనం వచ్చి మన పాపాలు ఒప్పుకున్నామో మనలో ఆయన ఏం చేశాడు? క్షమించాడు, క్షమాపణ పొంది ఉన్నాం. క్షమించటము అనేటటువంటిది సమాజంలో మనుషుల మధ్య ఆయా సమయాల్లో మనం వింటూ ఉంటాం. మనుషులలో చాలామంది క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. క్షమించటం మానవ జీవితంలో తన ప్రయాణంలో మనిషి దేవుని ఎదుట తప్పు చేయటమే కాకుండా, దేవుని విషయంలో పాపం చేయటమే కాకుండా, మనుషుల విషయాల్లో కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. మనుషుల విషయాల్లో కూడా కొన్ని తప్పిదాలు మనం చేయటం అనేది సహజం. అయితే ప్రియులారా, మనుషుల విషయంలో తప్పు చేసినప్పుడు అవతలి వారు మనల్ని క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం చేసింది తప్పని పశ్చాత్తాపపడితే, ఆ మనుషుని చేరి మనం క్షమాపణ కోరితే అవతలి వారికి మన మీద కనికరం కలగొచ్చు, కలగకపోవచ్చు. ఈరోజు సమాజంలో అందరూ క్షమించేవారు ఉన్నారని చెప్పటానికి లేదు. కొంతమంది క్షమించేవారు ఉన్నారు, కొంతమంది క్షమించని వారు కూడా ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయనకు 3 కుమార్తెలు. ఆ 3 కుమార్తెలు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు, ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు గాను ఇప్పటికీ కూడా తన కుమార్తెలతో ఆయన మాట్లాడట్లేదు. కుమార్తెలకు సంతానం కలిగింది, కుటుంబాలు అయ్యాయి, వారి పిల్లలు పెద్దగా అయ్యారు, వారి పిల్లలు చేతికొచ్చారు. కానీ ఆ తండ్రి ఇప్పటికీ ఏం చేయలేకపోతున్నాడు? నా పిల్లలు చేసింది తప్పే అని వారిని క్షమించలేకపోతున్నాడు. వాళ్ళు కూడా అనేక సందర్భాలలో తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించారు, మాది తప్పని ఒప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు, తిరిగి తండ్రితో కలుసుకోవటానికి ప్రయత్నం చేశారు. కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఆ తండ్రి తన పిల్లలు క్షమించి దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు. సమాజంలో కొంతమంది ఇలా కఠినంగా ఉండేవారు కూడా ఉన్నారు. మరికొంతమంది వెంటనే క్షమిస్తారు. అవతలి వారు క్షమించకపోయినా వారిని క్షమించి దగ్గరికి తీసుకునే మనసు కొంతమందికి ఉంటుంది. అంటే మనుషులలో క్షమించే వారిని చూస్తున్నాం, క్షమించని వారిని కూడా చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు
ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి మనం వచ్చి పశ్చాత్తాపపడితే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. నీవు ఎంతటి పాపివైనా, గత జీవితం నీలో ఎలా ఉన్నా, ఎలాంటిదైనా, ఎంత ఘోర పాపివైనా, క్రీస్తునందు నీవు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, ఆయన సన్నిధికి రావటాన్ని బట్టి, నువ్వు పశ్చాత్తాప పడటాన్ని బట్టి ఆయన క్షమించేస్తున్నాడు. క్షమా గుణము అనేది ప్రభువులో ఉంది. ఆయన ద్వారా మనం క్షమించబడుతున్నాం. అయితే ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. సమాజంలో మనుషులు క్షమిస్తున్నారు, దేవుడు క్షమిస్తున్నాడు. మనుషుల విషయంలో తప్పు చేస్తే మనుషులు క్షమిస్తున్నారు, మనుషులలో క్షమించని వారు కూడా ఉన్నారు. ఆ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు మనుషుల్లో క్షమించేవారు ఉన్నారు, దేవుడు క్షమిస్తున్నాడు. అక్కడ క్షమాపణ ఉంది, ఇక్కడ క్షమాపణ అనేది మనం చూస్తున్నాం. అయితే మనుషుల కంటే కూడా దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? మనుషుల కంటే కూడా దేవుడు గొప్పగా చేస్తున్నది ఏంటి అని మనం ఆలోచిస్తే, దేవుడు క్షమిస్తున్నాడు, మనల్ని క్షమిస్తున్నాడు. వినాలి, క్షమించటంతో పాటు క్షమించిన తరువాత మనలను పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. క్షమించటం అనేటటువంటిది ఒకటైతే, పవిత్రపరచటం అనేటటువంటిది మరొకటి. క్షమించటం అది కొంత కష్టమైంది. ఎందుకంటే ఒక మనిషి మన హృదయానికి గాయాన్ని చేసినప్పుడు, మనల్ని బాగా బాధ పెట్టినప్పుడు, మనల్ని దుఃఖపరిచినప్పుడు ఆ మనిషిని మనం క్షమించాలంటే అది కష్టమే. కానీ ప్రియులారా, క్షమించటం అనేటటువంటి దానికంటే కూడా ఆ క్షమించబడినటువంటి వ్యక్తిని పవిత్రపరచడం అనేది చాలా కష్టం. ఇప్పుడు దేవుడు చేసింది ఏంటంటే, మనుషుల్లా క్షమించటమే కాదు, క్షమించి ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. ఇది మీకు అర్థం కావటానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. మనం ఒక మంచి శుభ్రమైనటువంటి ఒక పాత్రను చేతపట్టుకున్నాం, ఏదో ఒక పాత్ర, ఒక వస్తువు. అది మనం తీసుకొని వెళ్తుండగా కింద పడి ఉంది, బురదలో పడింది. పడితే వెంటనే మళ్ళీ మనం ఏం చేస్తాం? దాన్ని మళ్ళీ తీసుకుంటాం. ఇక్కడ కింద పడిన దాన్ని తీసుకోవటం అనేటటువంటిది పెద్ద కష్టంగా ఏమో అనిపించదు. మన చేతిలో ఉన్న పాత్ర జారి కింద పడింది, బురదలో పడింది, పోనీ పక్కనున్న కాలువలో పడింది. కొంచెం ఓపిక చేసుకొని పైకి తీస్తాం. తీసిన తర్వాత దాన్ని శుభ్రపరచడం అనేది ఉంటుంది చూడండి, అది కష్టమైంది. శుభ్రపరచడం అనేటటువంటిది కష్టమైంది. ప్రియులారా, మనం తీసుకోవటం అనేటటువంటిది కాస్త సులువుగా ఉండొచ్చు, కానీ దానిని శుభ్రపరచాలంటే ఒక ప్రత్యేకమైన పని. అది శుభ్రపరచాలనే ఆలోచన ఉండాలి. కొంతమంది చూశారు, సామాను వాళ్ళ ఇంట్లో చెత్త ఉంటుంది. ఎందుకు వస్తువులని శుభ్రంగా ఉండవు? ఉంటాయి అంతే, ఉండని ఏం చేస్తాం? ఎవడు గడగాలి దాన్ని? ఎవడు శుభ్రం చేయాలి? శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? ప్రత్యేకంగా సిద్ధపాటు కావాలి, సమయం కావాలి, నలిగిపోవాలి. శుభ్రం చేయాలంటే కష్టం. అందుకే మన ఇంట్లో చాలా వస్తువులు అన్నీ శుభ్రంగా ఉంటాయండి. అన్నీ ఉంటాయా? కొన్నిసార్లు పండుగ సందర్భంలో ఇల్లు ఉడుస్తుంటారు,
ఇల్లు వచ్చినప్పుడు కొన్ని వస్తువులు వాడుకోము, కానీ ఇంట్లో ఎత్తి పెడతాం. ఉంటుందా? ఒక చెత్తబుట్ట ఉంటుందా? ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆ వస్తువులను మనం వాడుకోం, అలాగని పడేస్తామా? పడేము, ఎవరికి ఇవ్వం. పడేసేది లేదు, ఎవరికి ఇచ్చేది లేదు. అలాగని శుభ్రం చేసి పెడతామా? అలా పెట్టలేము. శుభ్రం చేయలేము, పడేయలేము, చక్కగా ఒక చోట పడేస్తాం. ఒక వస్తువును కింద పడితే తీసుకున్నంత సులువుగా శుభ్రం చేయటం అనేటటువంటిది ఉండదు. అది చాలా కష్టం. దేవుడు మనల్ని క్షమించాడు, మనుషులు క్షమిస్తారు. ఇక్కడ క్షమించటంతో పాటు దేవుడు చేసేది ఏంటంటే మన జీవితాలను, మన హృదయాలను పవిత్రపరచటం, బాగా కడగటం. ఇది చాలా కష్టమైంది. ఈరోజు దేవుడు చేస్తున్నది అదే. మనల్ని క్షమించటం, మనల్ని పవిత్రపరచటం. చూడండి ఒకసారి బైబిల్లో యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, తర్వాత నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి అన్నాడు. మొదట ఏం చేస్తాడు దేవుడు? నీ పాపాలను నువ్వు ఒప్పుకుంటే ఆయన చేసే పని ఏంటి? క్షమించటం. క్షమించిన తర్వాత ఏం చేస్తాడట? క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. క్షమించటం, పవిత్రులనుగా చేయటం. ఇప్పుడు దేవుని ఎదుట మనం క్షమాపణే కాదు పొందింది, దేవుని ద్వారా మనము పవిత్రపరచబడుతున్నాము. ఇది ఎంతమంది గ్రహించారు? అందరం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని క్షమించాడు, అమ్మయ్య అయిపోయింది. క్షమించటమే కాదు ఆయన చేసిన పని. ఆయన ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. పవిత్రపరచటం అంటే శుభ్రంగా కడగటం అండి, శుభ్రంగా ఏమీ లేకుండా కడగటం. అలా కడగటానికి ఏం వాడాడో తెలుసా? సర్పేమన్నా వాడా? సబ్బేమన్నా వాడాడండి? శుభ్రంగా కడగటానికి, మిలమిల మెరిసిపోయేలా కడగటానికి ఏం వాడుతున్నాడు ఆయన? ఏమండి? భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎలా కడగమని దేవుణ్ణి అడిగాడు ఒకసారి చూస్తారా? దావీదు గారు తన జీవితంలో జరిగిన బలహీనతను బట్టి దేవుని సన్నిధిలో తనను కడగమని, పవిత్రపరచమని ప్రార్థించాడు. ఎలాగో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా దోషము పోవునట్లు ఎలా కడగలట? బాగుగా కడుగుము. ఇది ఎవ్వరం అడగం మనం దేవుణ్ణి. అడుగుతారా? దేవా నన్ను క్షమించు నాయన. ఇదొక్కటే మన నోటి నుండి వచ్చేది. దేవా నన్ను బాగుగా కడుగుము అంటారా? లేదు. తర్వాత క్రింద ఏమన్నాడు? నా పాపము పోవునట్లు పవిత్రపరచుము. ఎందుకంటే ఒక పాపం చేసి మనిషి వచ్చిన తర్వాత అండ్ అది క్షమించేస్తే అయిపోయింది అనుకుంటాం. అది లోపల అలాగే ఉంటుంది. ఆ మలినం అంటుకొని ఉంటుంది సుమా, ఆ మలినం అంటుకొని ఉంటుంది. దాన్ని బాగా కడగాలి, కడిగితే తప్ప అది పోదు. అందుకే భక్తుడు అంటున్నాడు, నా పాపము పోవునట్లు నన్ను
పవిత్రపరచుము అని అంటూ తర్వాత 51వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అన్నాడు. చూడండి, హిమము కంటే, హిమము చాలా తెల్లనైది, హిమము కంటే ఏం చేయాలంటున్నాడు? నన్ను తెల్లగా కడుగుము. తెల్లగా మెలమెల మెరిసిపోయేలా నిన్ను కడగాలంటే ఏం చేయాలి? ఈట సబ్బా? పోనీ ఇంతకుముందు సౌడు వాడేవారు తెలుసా మీకు? సౌడు గురించి ఇప్పుడు చాలామందికి తెలియదు అనుకుంటా అండి. ఒకప్పుడు సబ్బులు లేని కాలంలో ఏం వాడేవారు? సౌడు తర్వాత వచ్చిందే ఈట సబ్బు. అందరికీ అదే. ఇప్పుడంటే తలకు షాంపూ, తర్వాత ఒంటికి మరొక సబ్బు. నెక్స్ట్ ఇంకా ఎప్పుడు అప్డేట్ అయ్యాం, నీకో షాంపూ, నాకో షాంపూ, నీకో సబ్బు, నాకో సబ్బు, ఇంకా అప్డేట్ అయ్యాం. ఇక తర్వాత ఏం వాడతామో తెలీదు. కానీ మొదట ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? మనం ఎక్కడి నుండి అండి? సౌడు. అంతకుముందు ఏమన్నా ఊకే నీళ్ళు పోసుకొని అలా తుడుచుకునే వాళ్ళేమో. ఈ సౌడు అనేది చిన్న ఇసుకలాగా ఉంటుంది. అది ఇక్కడ దొరికేది, పంచలింగాల రైల్వే గేట్ దగ్గర దొరికేది. చాలామంది తెచ్చుకునేవాళ్ళు. దాన్ని రుద్దితే కాస్త నురుగు వస్తుంది అనమాట, దాన్ని వాడేవాళ్ళు. దాని తర్వాత వచ్చింది ఈట సబ్బు. తలకదే, ఒళ్ళుకు అదే. ఇప్పటికి వాడేవాళ్ళు ఉన్నారు దాన్ని. దేన్ని? ఈట సబ్బు వాడేవాళ్ళు ఇప్పటికి ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసింది రకరకాల సబ్బులు, రకరకాల షాంపులు వాడుతున్నాం. ఎన్ని వాడినా కలర్ అదే. ఎలగతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్టు కొంతమంది అలాగే ఉండిపోయారు. ఇప్పుడు మన శరీరాన్ని శుభ్రపరుచుకోవటానికి, మనం తెల్లగా కనబడటానికి ఎన్నెన్నో వాడుతున్నాం, ఏదేదో చేస్తున్నాం. కానీ దేవుడు మన జీవితాన్ని తెల్లగా మార్చడానికి ఏం వాడాడు? ఏం చేశాడు? ఆయన క్షమించటమే కాదు, ఆయన చేసిందేంటి? పవిత్రపరచటం, తెల్లగా కడగటం, హిమము కంటే తెల్లగా కడగటం. అలా కడగటానికి ఆయన చేసింది ఏంటి, ఎలా చేస్తున్నాడు అన్నది ఒకసారి మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. 25 నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు అంటే సిలువ మరణం పొందాడు. సిలువలో తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? తెల్లగా కడుగుతున్నాడు. సంఘములో కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, ఏది ఉండటానికి లేదని చెప్పి సంఘాన్ని చాలా అద్భుతంగా పవిత్రంగా చేశాడు ఆయన. మీరు అపోస్తుల కార్యములు ప్రారంభంలో మీరు చదివితే సంఘములో ఏవో కొన్ని బలహీనతలు, లోపాలు మనకు కనబడతాయి. పౌలు గారు రాసినటువంటి పత్రికలో మనం చదివితే సంఘంలో కొన్ని బలహీనతలు కనబడతాయి, లోపాలు కనబడతాయి. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి సంఘము ఒక పరిపూర్ణమైన అలంకరణతో ఉంది,
పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా మనకు కనబడుతుంది. ఆ నిర్దోషత్వం, ఆ నిష్కలంకత్వం అనేటటువంటిది, ఆ పవిత్రత అనేటటువంటిది సంఘములో రావటానికి ప్రభు చేసింది ఏంటంటే తన రక్తము చేత కడిగాడు. తన రక్తము చేత. ఈరోజు మన శరీరానికి మనం నానా రకాలైన సబ్బులు వాడితే మనం శుభ్రంగా ఉంటామని అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, మన జీవితాన్ని పవిత్రపరచటానికి వాడినటువంటి ఏకైక సబ్బు యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆయన రక్తము చేత మన జీవితాలను ఏం చేస్తున్నాడంటే శుభ్రంగా కడుగుతున్నాడు అండి. చాలా నీట్గా కడుగుతున్నాడు. ఈ కడగటం అనేది ఒక్క రోజులో అయిపోయేది కాదు. అది ఒక్క రోజులోనే అయిపోద్దా? క్షమించటం ఒకేసారి చేశాడు. క్షమించటం అలా చేర్చుకోవటం చేశాడు. చేర్చుకున్న తర్వాత శుభ్రం చేయటం మొదలుపెట్టాడు. అండ్ రెండు విధాలుగా ఉంటుంది. మీరు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత క్షమించబడటం, ఈరోజు వచ్చావు, నీ పాపాలు ఒప్పుకున్నావు, బాప్తిసం పొందావు, క్రీస్తుని నమ్మావు, క్షమించబడ్డావు. క్షమించబడిన తర్వాత నీలో ఉన్నటువంటి ఆ అపవిత్రతను శుభ్రంగా కడగాలి, తీసేయాలి, ఆ మలినం పోవాలి. ఇదివరకు చెప్పాను కదా, ఒక పాత్ర మట్టిలో పడింది, బురదలో పడింది, తీసుకున్నావు, అలా కింద పడింది తీసుకున్నావు. అంటే నీ చేతిలో నుండి జారిపోయిన దాన్ని మళ్ళీ నువ్వు తీసుకున్నావు అంటే ఏదో క్షమించావు, పట్టుకున్నావు. ఇప్పుడు నెక్స్ట్ పని ఏంటి? నెక్స్ట్ పని ఏంటండి? శుభ్రంగా కడిగే పని. జాగ్రత్తగా కడగాలి. ఇప్పుడు ప్రభు ఆయన సన్నిధికి రాగానే, నువ్వు బాప్తిసం తీసుకుని ఆయన దగ్గరికి రాగానే క్షమించాడు. తర్వాత క్షమించిన తర్వాత ఏం చేస్తాడు? నీకంటినటువంటి ఆ మలినం, ఆ పాపపు ఆలోచనలు, నీ పాపపు జీవితం శుభ్రంగా కడుక్కుంటూ వస్తాడు. కడిగేటటువంటి పని ఆయన పెట్టుకున్నాడు. ఒకసారి పౌలు గారు రాసినటువంటి పత్రిక చూద్దాం. ఒకటి తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. ఏమండి? అర్పించుకున్నాడు. శిలువ మరణానికి అర్పించుకున్నాడు. ఎందుకంటే పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకోవాలన్నది ఆయన ఆశ, ఆయన కోరిక. అందుకే పవిత్రపరచటం కొరకు శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. శిలువ మరణానికి అప్పగించుకొని ఆ శిలువలో తన అమూల్యమైన పవిత్రమైన రక్తాన్ని చిందించి ఆ రక్తము చేత మనల్ని ప్రతి దినం ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? కడుగుతూ ఉన్నాడు, శుభ్రపరుస్తూ ఉన్నాడు, శుభ్రంగా తెల్లగా చేస్తూ వస్తున్నాడు. చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఆయన రక్తం ద్వారా కడగటం అంటే ఏంటి? అసలు రక్తం ద్వారా కడగటం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు రక్తంలో కడగబడుతున్నావా? నువ్వు రక్తంలో కడగబడుతున్నావు. ఎలా కడగబడుతున్నావు రక్తంలో? ప్రతిరోజు ఆయన రక్తం నీ మీద ఏమైనా అలా పారిపోతుందా? పారుతుందా నీ మీద ఏమైనా రక్తం? లేదు. భౌతికంగా మన కళ్ళ ముందు ఏం జరగట్లే. ఏది? ఆయన రక్తం మన మీద పడట్లా, మనల్ని శుద్ధి చేయటం అనేది భౌతికంగా ఏది జరగట్లా. మరి రక్తం మనల్ని పవిత్రపరచడం అంటే ఏంటి? అసలు ఎలా పవిత్రపరుస్తుంది అని అంటే, ప్రతి ఆదివారం మనం ప్రభు బల్ల తీసుకునేటప్పుడు కొరింథీ పత్రికలోని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఆయన మొదట రొట్టెను చేతబట్టుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఆయన చెప్పిన మాట ఏంటి? ఇది మీ కొరకైన
నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై మీరు దీనిని చేయుడి అని చెప్పాడు. తర్వాత పాత్రను చేతపట్టుకున్నాడు. పాత్రను చేతపట్టుకుని ఆయన చెప్పిన మాట ఏంటి? ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. క్రొత్త నిబంధన. ఈరోజు మనకన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి, చాలా విషయాలు తెలియదు. యేసు ప్రభు రక్తం ఎలా కడుగుతుంది, ఎలా కడిగింది. ఈరోజు ఆయన దగ్గరికి రాగానే కడిగేసింది, అయిపోయింది, క్షమించబడ్డాం, అయిపోయింది అని ఇలా అనుకుంటున్నాం మనం. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే నువ్వు రాగానే ఆయనను విశ్వసించినందుకు నిన్ను క్షమించాడు, తన కుమారునిగా తన సొత్తుగా చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత నీ పాపాలు కడగటం అనేటటువంటి ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు దాని గురించి చెప్తున్నాను. ఆయన రక్తము వలన ఏమైందట? ఆయన రక్తము వలన ఏమైందట? క్రొత్త నిబంధన. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. దేవుడు 2 నిబంధనలు ఇచ్చాడు. మొదటిది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. మొదటి నిబంధన అనేటటువంటిది ప్రతిష్ఠించటానికి మోషే ఏం చేశాడు? గొర్రెల రక్తం, మేకల రక్తం తీసుకొని ఆ నిబంధన మీద చల్లి దానిని ప్రతిష్ఠించాడు. కానీ క్రొత్త నిబంధన ప్రతిష్ఠింపబడటానికి, క్రొత్త నిబంధన రావటానికి యేసుక్రీస్తు రక్తం కార్చవలసి వచ్చింది. ఆయన రక్తము వలన అయ్యింది క్రొత్త నిబంధన. ఇప్పుడు నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని అంటాడు. మన చేతిలో ఉన్నది ఏంటి? క్రొత్త నిబంధన. అది ఎలా వచ్చింది? ఆయన రక్తం వలన వచ్చింది. ఇప్పుడు ఆ క్రొత్త నిబంధన ద్వారా క్షమించబడినటువంటి మనము ప్రతిరోజు ఏమవుతున్నామంటే శుభ్రపరచబడుతున్నాం. నీకు ప్రతిరోజు వాక్యం ఎందుకు చెప్పబడుతుంది? ప్రతిరోజు దేవుని మాటలు నీకు ఎందుకు వినిపించబడుతున్నాయి? నీ బలహీనతలు ఎందుకు ఖండించబడుతున్నాయి? నువ్వు ఇలా బ్రతకాలని ఎందుకు బోధించబడుతుంది? ప్రతిరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము వలనైన నిబంధన నిన్ను కడుగుతుంది. ఎందుకంటే ఆయన రక్తం వలన నిబంధన ప్రతిష్ఠించబడింది. ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. అండ్ మొదటి నిబంధనను మోషే గారు రక్తం లేకుండా ప్రతిష్ఠించలేదు, రక్తం కావాల్సి వచ్చింది. క్రింద అంటున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఇసోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదేవిధముగా గుడారముల మీదను సేవాపాత్రముల అన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. రక్తాన్ని చల్లాడట. గొర్రెల యొక్క మేకల యొక్క రక్తాన్ని ఏం చేశాడు? కోడెల యొక్క రక్తాన్ని చల్లాడు. ఇదిగో నిబంధన రక్తం ఇది. ప్రతి ఆజ్ఞను చెప్పాడట, రక్తాన్ని చల్లాడట. అది పాత నిబంధనలో జరిగింది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు తన రక్తం కార్చి ఆ రక్తం వలన క్రొత్త నిబంధనను ప్రతిష్ఠించాడు. ఆయన రక్తము వలన అయిన నిబంధన మన చేతిలో ఉంది. ఇప్పుడు ఆ నిబంధన ద్వారా మనం ఏమవుతున్నామంటే దినదినం శుభ్రంగా పవిత్రపరచబడుతున్నాం. ఏమంటే లోకంలో జ్ఞానం బోధించే వాళ్ళు ఉండొచ్చు, లోకంలో
ఎలా బ్రతకాలో సమాజంలో బోధించే వాళ్ళు ఉండొచ్చు. లోకంలో డబ్బు ఎలా సంపాదించాలో చెప్పేవాళ్ళు ఉండొచ్చు. లోకంలో రకరకాలైన బోధలు జరుగుతూ ఉండొచ్చు. ఒక్క యేసుక్రీస్తు సన్నిధిలో మాత్రమే నీ జీవితాన్ని పవిత్రపరిచేటటువంటి బోధలు చేయబడతాయి. ఎందుకంటే ఆయన రక్తము వలనైన నిబంధన మన జీవితాలను ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఇప్పుడు క్షమించబడ్డావు. క్షమించబడిన నీవు ఏం చేయబడుతున్నావు? ఆయన వాక్యము ద్వారా నీ బలహీనతలు నీకు తెలియజేయబడి అందులో నుండి నువ్వు బయటపడాలని నిన్ను పవిత్రపరచటం, శుద్ధినిగా చేయటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు వాక్యం విన్నప్పుడల్లా నీ జీవితాన్ని పవిత్రపరిచే ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు మన జీవితాల్లో క్షమించబడ్డాం దేవుని సన్నిధిలో. పవిత్రపరచబడటానికి మాత్రం మనం ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని వినాలి, వాక్యానికి చెవియొగ్గాలి. పవిత్రపరచబడటానికి మనం ఏం చేయాలి అని అంటే మరొక మాట రాయబడింది యోహాను పత్రికలో. ఆ మాట చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన వెలుగులో ఉన్నాడు, మనల్ని కూడా చీకట్లో నుండి ఎక్కడికి పిలిచాడు? వెలుగులోనికి పిలిచాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చాం, వెలుగులో ఉన్నాం. ఇప్పుడు ఆయన వెలుగులో ఉన్నాడు, మనము వెలుగులో ఉన్నాం. మనం ఆయనతో కలిసి అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. ఆయనతో పాటు నడిస్తే, ఆయనతో పాటు వెళితే ఎలా ఉంటాం మనం? అన్యోన్య సహవాసం. ఏమంటే మీ సహవాసం లోకంలో చాలామందితో ఉండొచ్చు, కానీ నీ జీవితంలో అన్యోన్య సహవాసం అనేది నీ ప్రభుతో ఉండాలి, క్రీస్తుతో ఉండాలి. క్రీస్తుతో ఉన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అన్యోన్య సహవాసం కలిగి ఉంటే, ఆయనతో కలిసి నడుస్తూ ఉంటే ఏమవుతావు? ప్రతిదినం ఆయన ద్వారా నువ్వు పవిత్రపరచబడతావు. ఆయనతో సహవాసం లేకపోతే, వెలుగులోనే ఉన్నావు, ఆయనతో కలిసి నడవకపోతే ఏమవుతావు? పవిత్రపరచబడలేవు. ఇంట్లో పాత్రలు ఉంటాయి, కొన్ని వాడుకునే పాత్రలు ఉంటాయి, కొన్ని వాడుకోకుండా మూలకు పడేసిన పాత్రలు ఉంటాయి. వాడుకునే పాత్రలను ప్రతిరోజు ఏం చేస్తాం? శుభ్రం చేస్తాం. వాడుకొని పాత్రలు ఎప్పుడో అవసరమైతే తీస్తాం, లేకపోతే అవి అక్కడే. ఇప్పుడు మన జీవితంలో దేవుని సన్నిధిలో మనం వాడబడే పాత్రగా ఉంటే ప్రతిరోజు ఆయన ఏం చేస్తుంటాడు? కడుగుతుంటాడు, వాడుకుంటాడు, శుభ్రంగా ఉంటాం. ఇప్పుడు ఎలా ఉండాలి? దేవునితో సహవాసం కలిగి దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉండాలి. ఇంట్లోనే ఉన్నావు, కానీ ఎక్కడున్నావు? మూలకు పడేశారు ఎక్కడో. పనికిరాని పాత్ర, వాడుకోవటానికి అవసరం లేదు. వాడుకుంటే ఎప్పుడో చూస్తాం దాని అవసరం ఉంటే. ఈరోజు మన జీవితాలు చాలా మట్టుకు అలాగే కొనసాగుతున్నాయి. ఇంకా మన పాపములు మనలోనే నిలిచిపోతున్నాయి. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏం అడగాలి? దేవా, నా పాపము పోవునట్లు నన్ను కడుగుము. నా పాపమును కడగాలి దేవా, నువ్వు కడగాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి.
ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావు తెలుసా? ఈరోజు ఎందుకు వచ్చావు అంటే దేవునితో సహవాసం కలిగి ఆయన ద్వారా నీ జీవితాన్ని కడుక్కోవటానికి వచ్చావు. ఇప్పుడు 2-3 వారాలు రాలేదనుకోండి, ఇంకా దుమ్ము పట్టిపోయి ఉంటాయి మీ జీవితాలు అంతే. ఇంకా ఏమండి మీరు ఏమైపోయి ఉంటారు? మీ జీవితాలు అంత మలినం అంటిపోయి పనికిరాదు ఈ పాత్ర అన్నట్టుగా అయిపోతారు. అందుకే మనం దేవుడి దగ్గరకు వచ్చే ప్రతిసారి మనం జ్ఞాపకం ఉండాలి, లోకంలో ఏదో ఒకటి మలినం మన జీవితానికి తెలుసో తెలియకో అంటుకొని ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి త్వరగా దాన్ని ఏం చేయాలి? మనం కడిగేసుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని క్షమించటమే కాదు, పవిత్రపరచడం అనేది కూడా చేస్తున్నాడు. ఈరోజు తన వాక్యము ద్వారా, తన మాటల ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం వలన ప్రతిష్ఠించబడినటువంటి, ఇవ్వబడినటువంటి కొత్త నిబంధన ద్వారా మన జీవితాలను కడుగుతూనే ఉన్నాడు, పవిత్రపరుస్తూనే ఉన్నాడు. ప్రియులారా, పవిత్రపరుస్తున్నప్పుడు, ఆయన పవిత్రపరిచేవాడుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి పవిత్రులుగా ఆయన చేత పవిత్రపరచబడటం, హిమము కంటే తెల్లగా ఆయన ద్వారా మనం చేయబడటం మనకు మంచిది కాదా? మంచిది కాదండి? మంచిది. మన దేవుడు ఎంతో కృప కలిగిన వాడు. నువ్వు వచ్చిన ప్రతిసారి ఆయన ఏం చేస్తాడంటే ఆయన చూసుకుంటాడు. ఏమన్నా అంటుందా? నా బిడ్డను ఎలా శుభ్రపరచుకోవాలనే ఆలోచన ఆయనకు ఉంది. కనుక ప్రియులారా, ఈరోజు మనుషులు క్షమించగలరేమో, దేవుడు క్షమించటమే కాదు, నిన్ను శుద్ధునిగా, పరిశుద్ధునిగా చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధునిగా చేస్తున్నప్పుడు మనం ఆయన సన్నిధిలో ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, ప్రభు బలలో పాలిభాగస్థులం కావటానికి వచ్చాం, వాక్యం వినటానికి వచ్చాం, కానుకలు ఇవ్వటానికి వచ్చాం. దానితో పాటు మన జీవితాలను దేవుని వాక్యము చేత శుభ్రపరచుకోవటానికి వచ్చాం, కడుక్కోవటానికి వచ్చాం. ఈరోజు నువ్వు ఈ సహవాసం లేక, దేవునితో సహవాసం లేక లోకంలో ఉంటే ఏమైపోతావు అండి? ఇంకా నీకు అపవిత్రత అంటుతూనే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో వస్తావు. అప్పుడు చాలా కష్టం కడగటం. అండ్ కొన్ని పాత్రలను శుభ్రం చేయాలంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? చాలా కష్టపడాలి. ఎందుకంటే దానికి అంటుకున్నటువంటి మురికి అలాంటిది. మనకేమో యాడ్లో సులువుగా చూపిస్తారు, ఇలా గిన్నెని ఇలా దొమ్మేస్తే ఏమైపోద్ది. యాడ్లో ఎలా ఉంటుంది? సర్ఫెక్స్లో ఏదో అలా ఇలా వచ్చిపోతేనే తెల్లగా మెరిసిపోతుంది. మనం అడిగితే అంత తెల్లగా అవుతుందా? చాలా కష్టపడాలి. మన జీవితాలకు మురికి అంటించుకొని ఎప్పుడు అలాగే ఉండిపోతే కడగటం అనేది కష్టమైపోద్ది. కానీ దేవుడు, మన ప్రభు తన వాక్యము చేత మన జీవితాలను పవిత్రపరచడానికి ఆయన ఎంత శ్రమైనా తీసుకొని తన వాక్యం ద్వారా పవిత్రపరుస్తూనే ఉన్నాడు. కనుక ఈరోజు దేవా, నా జీవితాన్ని పవిత్రపరచడానికి నీ సన్నిధికి నేను వచ్చాను, నన్ను క్షమించావు. కానీ నాలో ఆ మలినం, ఆ పాపం అనేది ఇంకా ఉందేమో, దాన్ని పరిపూర్ణంగా కడిగివేసేయి, నన్ను శుద్ధినిగా చెయ్యి, హిస్సోపు కంటే నన్ను తెల్లగా మార్చు అని ఆయన సన్నిధిలో నువ్వు వేడుకొని ఆ ప్రభుతో అన్యోన్య సహవాసం గలవాడవై ప్రతి దినం, ప్రతి క్షణం ప్రభు రక్తంలో కడగబడుతూ ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించుట నీకెంతో మంచిది. అదే కోరుకుంటున్నాడు ప్రభు. కనుక ప్రియులారా, ఆలోచించండి. దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకొని ప్రభువుతో సహవాసం కలిగి ఆయన రక్తములో ప్రతిదినం కడగబడుతూ వెలిగింపబడిన వారై ప్రభుకిష్టులుగా కొనసాగాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ముగిస్తున్నాను.